వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసికి అనుబంధ విభాగమైన ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి రేణుక ఆమె భర్త నీలకంఠానికి 310 కోట్లు అప్పు తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆ లోన్ తిరిగి చెల్లించకపోవడంతో వారి ఆస్తులను వేలం వేసేందుకు ఎల్ఐసి సిద్ధమైంది. ఇప్పటికే 2 సార్లు వేలం వేయగా ఇప్పుడు మూడోసారి కూడా వేలం వేయబోతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధి అయ్యుండి ఈ తరహా ఘటనలో ఆమె పేరు వినిపిస్తూ ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. 2018లో 15 ఏళ్ల కాలానికి గాను మాజీ ఎంపీ రేణుక ఆమె భర్త నీలకంఠం కలిసి 310 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ రుణాన్ని బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బుట్టా కన్వెన్షన్ సర్వీసెస్ లిమిటెడ్, మెరిడియన్ ఎడ్యుటెక్ సర్వీసెస్ కార్యకలాపాలకు వినియోగించారు. 5 ఏళ్ల క్రితం వరకు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించారు. మొత్తం 40 కోట్ల వరకు తిరిగి చెల్లించారు. అయితే ఆ తర్వాత నుంచి చెల్లింపులు నిలిపివేశారు. అసలు వడ్డీ కలిపి ఇంకా దాదాపు 340 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. అయితే వడ్డీ భారం ఎక్కువగా ఉండటంతో కొన్ని ఆస్తులు విక్రయించి రుణం రీషెడ్యూల్ చేయాలని వారు కోరారు. అయితే ఈ ప్రతిపాదన నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో హెచ్ఎఫ్ఎల్ దీనిని అంగీకరించలేదు. అంతేకాకుండా రుణం తీసుకున్న మొత్తానికి నెలసరి వాయిదా రూపంలో 3.4 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ మొత్తం భారంగా మారటంతో తొలుత తక్కువ మొత్తం తీసుకుని చెల్లింపు మొత్తాన్ని క్రమేణా పెంచాలని రేణుక ప్రతిపాదించారు. అందుకు కూడా హెచ్ఎఫ్ఎల్ ఆమోదం తెలపలేదు. ఈ నేపథ్యంలో వాయిదాల చెల్లింపు నిలిచిపోవడంతో ఎన్సిఎల్టీని హెచ్ఎఫ్ఎల్ ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ కేసు పెండింగ్ లో ఉండగా లోన్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బంజారా హిల్స్ లోని 5,000 గజాల ఆస్తిని 145 కోట్లకు వేలం వేశారు. కానీ ఎవ్వరూ ముందుకు వచ్చి వేలంలో పాల్గొనలేదు. అలానే మాదాపూర్ లోని 7,205 చదరపు గజాల్లో ఉన్న బుట్టా కన్వెన్షన్ కూడా వేలం వేయగా అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆ అధికారులు మరోమారు ఆస్తులను వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.